Play, win, earn. ace23.com. మంత్రి నారాయణ కొడుకు నిషిత్ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కానీ ఆ కారుపై మరో విషయం బయటకొచ్చింది. ఆ కారుకు పవన్ కళ్యాణ్ కు ఉన్న లింక్ ఏంటి, ఆ కారుని చూసి పవన్ ఎందుకంత ఫీల్ అయ్యారు అనే విషయంపై సోషల్ మీడియాలో ఒక వార్త బయటకొచ్చింది. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కు కారు అంటే మహా పిచ్చి. అయితే ఆ మధ్య ఒక కారుని అమ్మారని ఒక వార్త బయటకొచ్చింది. ఆ కారు ఇదే అని అంటున్నారు. అసలు ఆ కారు నారాయణ కొడుకు దగ్గరికి ఎలా వచ్చిందంటే, పవన్ కు ఆ కారు అంటే చాలా ఇష్టం. ఏమైందో తెలియదు కానీ పవన్ ఆ కారును బేరానికి పెట్టారు. దాన్ని ఎవరో కొన్నారు. తర్వాత ఆ కారును కొన్నది నారాయణ అని తెలిసి సేల్ ను క్యాన్సిల్ చేసుకుంటాను అని అన్నాడట. కానీ ఇప్పుడు మరణించిన నిషిత్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ నడిపిన కారు నాకు కావాల్సిందే అని పట్టుబట్టడంతో నారాయణ చేసిందేం లేక పవన్ కు ఫోన్ చేసి ఆ కారు తనకు అమ్మవలసిందిగా పలుమార్లు కోరడంతో పవన్ అమ్మేశాడట. ఇప్పుడు పవన్ సన్నిహిత వర్గం చెప్పే మాట వేరుగా ఉంది. పవన్ అమ్మింది నలుపు రంగు కారు కానీ ఇది తెలుపు రంగు. ఆ కారుకు ఈ కారుకు సంబంధం లేదని అంటున్నారు. పవన్ కారు కొంటే కొని ఉండొచ్చు కానీ అతనికి కార్లు అంటే ఇష్టం కాబట్టి మరొక బెంజ్ కారు కొని ఉండొచ్చు అని ఇది అని వార్త వాదిస్తున్నారు. కానీ నిన్న ప్రమాదం జరిగిన కారును సందర్శించి పవన్ పడిన బాధ చూస్తుంటే అది పవన్ కారు కాదని అనలేం. అసలు నిజమేంటో అటు నారాయణ కానీ పవన్ కానీ నోరు విప్పి చెబితేనే తప్ప బయటకు వచ్చేలా లేదు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.